జీవితంలో అంతా అయిపోయింది, ఇక దారి లేదు అనుకున్న ఒక చీకటి క్షణంలో సహాయం కోసం దేవుని వైపు చూస్తుంటే ఆయన మనల్ని ఓదార్చడానికి బదులు మనతోనే పోరాటానికి దిగితే ఎలా ఉంటుంది ఆ అనుభవం? ఈ ఆలోచనే మనల్ని వణికిస్తుంది, మన అంచనాల్ని తలకిందులు చేస్తోంది కదా. కాని సరిగ్గా ఇదే ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబు జీవితంలో జరిగింది. ఈరోజు మన ధ్యానంలో ఒక మనిషి తన జీవితంలో అత్యంత భయంకరమైన రాత్రిలో దేవునితోనే పెనుగులాడిన ఆ అద్భుతమైన సంఘటనను లోతుగా పరిశీలిద్దాం. అవును, మనం గత అధ్యాయంలో చూసినట్లుగా 20 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత యాకోబు తన ఇంటికి తిరిగి వస్తున్నాడు. కాని దారిలో ఒక భయంకరమైన వార్త విన్నాడు. అదేంటి? తాను మోసం చేసిన అన్న ఏశావు ఏకంగా 400 మంది సైన్యంతో తనను కలవడానికి వస్తున్నాడని. ఓహ్, అది వినగానే అతని ప్రాణం పోయినంత పనై ఉంటుంది. ఇది స్నేహపూర్వకమైన కలయిక కాదని అతనికి అర్థమైంది. ఖచ్చితంగా ప్రాణభయంతో తన కుటుంబాన్ని, తన ఆస్తిని 2 గుంపులుగా చేసి రక్షణ కోసం యబ్బోకు నదికి అవతలి వైపుకు పంపించేశాడు. ఇప్పుడు ఆ నది ఒడ్డున ఆ చిమ్మ చీకట్లో తన తెలివి, బలం ఏమీ పనిచేయని నిస్సహాయ స్థితిలో యాకోబు ఒంటరిగా మిగిలిపోయాడు. ఆదికాండము 32వ అధ్యాయం 24వ వచనం ఇలా చెబుతోంది: యాకోబు ఒంటరిగా మిగిలిపోయెను. అప్పుడు ఒక నరుడు తెల్లవారే వరకు అతనితో పెనుగులాడెను. ఆ దృశ్యాన్ని ఒక్కసారి మనసులో ఊహించుకుందాం. నది ప్రవాహం చప్పుడు తప్ప పూర్తి నిశ్శబ్దం, రేపు ఏమవుతుందో తెలియని భయం. అటువంటి సమయంలో చీకటిలో నుండి ఒక అపరిచితుడు వచ్చి అతనిపై దాడి చేశాడు. అసలు ఇది ఎలాంటి పోరాటం? యాకోబు వెంటనే తన అన్న పంపిన హంతకుడేమో అనుకుని ఉంటాడు కదా. ఖచ్చితంగా అతని మొదటి ఆలోచన అదే అయ్యుంటుంది. అయితే ఇది కేవలం 2 మనుషుల మధ్య జరిగే శారీరక పోరాటం కాదు. ఇక్కడ ఉపయోగించిన హీబ్రూ పదం అబాక్, అబాక్. అబాక్. అవును, దీనికి కేవలం పోరాడటం అని మాత్రమే కాదు, దుమ్ములో పొర్లాడటం అని కూడా అర్థముంది. దుమ్ములో పొర్లాడటమా? అవును, మట్టి నుండి చేయబడిన మానవుడు తనను సృష్టించిన సృష్టికర్తతోనే దుమ్ములో కలిసిపోయి చేసే తీవ్రమైన పోరాటాన్ని ఇది సూచిస్తుంది. అంటే ఇది యాకోబు యొక్క ఆత్మలో జరుగుతున్న ఒక అంతర్గత సంఘర్షణకు బాహ్యరూపమన్నమాట. సరిగ్గా చెప్పారు. అతని ఆయుధాలు కత్తులు కాదు, కన్నీళ్లు, ప్రార్థనలు. పోరాటం చాలా తీవ్రంగా సాగుతోంది. కాని 25వ వచనంలో ఒక ఊహించని మలుపు వస్తుంది. అతనితో తాను గెలవకుండుట చూచి ఆ నరుడు యాకోబు తొడగూటిని తాకెను. ఒక్క క్షణం ఆగుదాం. తాను గెలవలేకపోవడం చూసి అంటోంది వాక్యం. సర్వశక్తిమంతుడు గెలవలేకపోవడమా? నిజమే. అంటే యాకోబు పట్టుదల ఎంత తీవ్రంగా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఆ తర్వాత అప్పుడు అతడు ఆ నరునితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు స్థానము తప్పెను. ఒక్క స్పర్శతో తొడయముక స్థానం తప్పిందా? మానవ శరీరంలో అత్యంత బలమైన కీలు అది. ఇది సాధారణ మనిషికి సాధ్యం కాదు. అస్సలు కాదు. ఈ ఒక్క సంఘటనతో దాడి చేస్తున్నది ఎవరో యాకోబుకు నెమ్మదిగా అర్థమవడం మొదలై ఉంటుందేమో. అవును, అది దైవికమైన స్పర్శ. ఆ క్షణం వరకు యాకోబు తన సొంత బలంతో పోరాడుతున్నాడు. కాని ఆ దెబ్బతో అతని శారీరక బలమంతా అంటే హరించుకుపోయింది. ఇది దేవుని సార్వభౌమత్వాన్ని చూపిస్తుంది. ఆయన మనల్ని విరగ్గొట్టాలనుకుంటే ఆయనకు ఒక్క క్షణం చాలు. నిజమే. అయితే ఇక్కడ దేవుడు యాకోబును నాశనం చేయడానికి రాలేదు. అతనిలోని పాత యాకోబును చంపి కొత్త ఇశ్రాయేలుకు జన్మనివ్వడానికి వచ్చాడు. అద్భుతం. ఆ దెబ్బతో యాకోబు పోరాటం ముగిసిపోలేదు, దాని స్వరూపం మారింది. అవును, ఇప్పుడతను తన బలంతో కాదు, కేవలం పట్టుదలతో ఆయన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. 26వ వచనం చూస్తే, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా. ఇక్కడ నాకో సందేహం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక బలహీనమైన మనిషి పట్టు నుండి తనను తాను విడిపించుకోలేడా? నన్ను పోనివ్వు అని ఎందుకు అడగాలి? చాలా మంచి ప్రశ్న. ఇది దేవుని యొక్క అద్భుతమైన తగ్గింపును, ఆయన కృపను చూపిస్తుంది. ఆయన యాకోబును బలవంతంగా విదిలించుకుని వెళ్ళిపోగలడు, కాని ఆయన అలా చేయలేదు. యాకోబు విశ్వాసాన్ని, అతని పట్టుదలను ఆయన గౌరవించాడు. అవును, తెల్లవారుతోంది అంటే ఏశావు వచ్చే సమయం దగ్గర పడింది. అయినా యాకోబు భయపడలేదు. తన ప్రాణం కన్నా దేవుని ఆశీర్వాదమే తనకు ముఖ్యమని నిరూపించాడు. అందుకే నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను అన్నాడు. ఈ మాట విశ్వాస చరిత్రలోనే ఒక గొప్ప ప్రార్థనగా నిలిచిపోయింది. శారీరకంగా విరిగిపోయినా
ఆత్మీయంగా అతను గెలుస్తున్నాడు. అంటే మనం బలహీనంగా ఉన్నప్పుడే దేవుని బలాన్ని పూర్తిగా అనుభవించగలం అన్నమాట. ఖచ్చితంగా. ఆ తర్వాత జరిగే సంభాషణ ఇంకా లోతైనది. 27వ వచనంలో ఆయన యాకోబును అడిగాడు, నీ పేరేమిటి? దేవునికతని పేరు తెలీదా? ఎందుకు అడిగినట్టు? దేవునికి అన్నీ తెలుసు. ఆ ప్రశ్న యాకోబు తన స్వరూపాన్ని తాను ఒప్పుకోవడానికి. తనును తాను ఒప్పుకోవడానిక? అవును. యాకోబు అనే పేరుకు అర్థం మోసగాడు, మడమ పట్టుకునేవాడు. ఆ రోజు దేవుని సన్నిధిలో యాకోబు తన గతాన్ని, తన పాపాన్ని, తన మోసపు స్వభావాన్ని ఒప్పుకున్నాడు. అవును, నేను యాకోబును, నేను మోసగాడిని అని ఒప్పుకున్నాడా? అవును. నా జీవితమంతా ఇతరులను మోసం చేస్తూ నా స్వశక్తి మీద ఆధారపడి బ్రతికాను అని పశ్చాత్తాపంతో ఒప్పుకున్నాడు. ఆ నిజాయితీగల ఒప్పుకోలు తర్వాతే దేవుడు అతనికి ఒక కొత్త గుర్తింపునిచ్చాడు. అదే 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. వావ్! యాకోబు కాస్త ఇజ్రాయేలుగా మారాడు. ఈ పేరు మార్పు వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ఇజ్రాయేలు, ఇష్రాయేలు అనే హీబ్రూ పదానికి దేవునితో పోరాడి గెలిచినవాడు లేదా దేవుడు పరిపాలిస్తాడు అని అర్థాలున్నాయి. దేవుని రాకుమారుడు అని కూడా అంటారు కదా? అవును. చూడండి ఎంత గొప్ప మార్పో. మోసగాడు అనే గుర్తింపు చెరిగిపోయి దేవుని రాకుమారుడు అనే కొత్త గుర్తింపు వచ్చింది. ఇది కేవలం పేరు మార్పు కాదు, ఇదొక హృదయ మార్పు. తన స్వంత బలం మీద ఆధారపడే యాకోబు చనిపోయాడు. దేవుని కృప మీద ఆధారపడే ఇజ్రాయేలు జన్మించాడు. మన జీవితాల్లో కూడా పశ్చాత్తాపం, ఒప్పుకోలు తర్వాతే దేవుడు మనకు క్రీస్తులో ఒక నూతన గుర్తింపును అనుగ్రహిస్తాడు. అయితే ఈ పోరాటంలో యాకోబుకు ఆశీర్వాదం దొరికింది. కాని అతను అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం దొరకలేదు. 29వ వచనంలో యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను అని అడిగాడు. దానికాయన, నీవు నా పేరు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అతన్ని ఆశీర్వదించాడు. ఎందుకు దేవుడు తన పేరును బయటపెట్టలేదు? ఆ సమయంలో దేవుడు తన సంపూర్ణ స్వరూపాన్ని పూర్తిగా బయటపరచలేదు. పేరు తెలుసుకోవడం అంటే ఆ వ్యక్తిపై అధికారం కలిగి ఉండటమని పాత నిబంధన కాలంలో ఒక నమ్మకం ఉండేది. ఓకే. దేవుడు తన సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకుంటూ యాకోబుకు అవసరమైన ఆశీర్వాదాన్ని మాత్రం ఇచ్చాడు. అంటే కొన్నిసార్లు దేవుడు మన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడు. కాని మనకు అవసరమైన తన సన్నిధిని, తన కృపను మాత్రం ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఆ అనుభవం తర్వాత యాకోబు ఆ ప్రదేశానికి ఒక పేరు పెట్టాడు. అవును. 30వ వచనంలో యాకోబు, నేను దేవుని ముఖాముఖిగా చూచియు నా ప్రాణము దక్కినదని చెప్పి ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టెను. పెనియేలు, PNIAL అంటే దేవుని ముఖం అని అర్థం. పరిశుద్ధుడైన దేవుని ముఖాన్ని చూసి పాపి అయిన మానవుడు బ్రతకడం అసాధ్యం కదా, అయినా యాకోబు బ్రతికాడు. ఇది దేవుని కృపకు ఎంత గొప్ప నిదర్శనం. ఖచ్చితంగా. తన గెలుపును కాదు, దేవుని కృపను యాకోబు అక్కడ గుర్తించాడు. నేను చనిపోవాల్సిన వాడిని, కాని దేవుడు నన్ను బ్రతికించాడు అని సాక్ష్యమిస్తున్నాడు. అవును. దేవునితో పోరాటం మనల్ని నాశనం చేయడానికి కాదు, ఆయన కృపను మనమెంతగా సమీపించామో చూపించడానికే. ఆ తర్వాత వచనం ఈ కథకే ఒక అందమైన ముగింపునిస్తుంది. 31వ వచనం, అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడక్కుంటుచు నడుచును. రాత్రంతా చీకటి, పోరాటం, భయం. ఇప్పుడు వెలుగు, సూర్యోదయం. ఒక కొత్త రోజు, ఒక కొత్త మనిషి. కాని ఆ కొత్త మనిషి కుంటుతో నడుస్తున్నాడు. ఈ కుంటుపడటం అతని ఓటమా లేక గెలుపా? అదే ఈ కథలోని అత్యంత లోతైన సత్యం. ఆ కుంటుపడటం అతని ఓటమి కాదు. కాదా? అస్సలు కాదు. అది అతని నిజమైన గెలుపుకు శాశ్వతమైన గుర్తు. దైవశాస్త్రవేత్తలు దీనిని కృపాసహిత గాయం అని పిలుస్తారు. కృపాసహిత గాయం అంటే దేవుని కృప వలన కలిగిన గాయమన్నమాట. ఆ గాయం, ఆ కుంటునడక ప్రతిరోజు ప్రతి అడుగులో యాకోబుకొక విషయం గుర్తుచేస్తుంది. ఏంటది? యాకోబు, నువ్వు నీ సొంత బలంతో నిలబడలేవు. నువ్వు నా మీద ఆధారపడాలి. అది అతని గర్వాన్ని అణచివేసే శరీరంలోని ముల్లుగా మారింది. ఆ పోరాటంలో శారీరకంగా ఓడిపోవడమే అతని ఆత్మీయ విజయానికి పునాది అయ్యింది. ఈ సంఘటనలో యాకోబు కథకు మించి మన ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన ఒక అద్భుతమైన ఛాయ కనిపిస్తున్నట్టుంది కదా? నిస్సందేహంగా ఇది క్రీస్తును సూచించే ఒక అద్భుతమైన ఛాయ.
క్రిస్టోలాజికల్ టైపాలజీ. ఇక్కడ యాకోబును గెలవనిచ్చిన దేవుడు ఎవరికి గుర్తు? మానవాళికి రక్షణ అనే ఆశీర్వాదాన్ని ఇవ్వడం కోసం కల్వరి శిలువపై ఇష్టపూర్వకంగా తనను తాను అప్పగించుకుని ఓడిపోయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అవును, సర్వశక్తిమంతుడైన క్రీస్తు మానవుల చేతిలో బంధించబడ్డాడు, గాయపరచబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. యాకోబు తన గాయం ద్వారా ఆశీర్వాదం పొందినట్లే క్రీస్తు తన గాయాల ద్వారా, తన మరణం ద్వారా మనకు నిత్యజీవం అనే గొప్ప ఆశీర్వాదాన్ని సంపాదించిపెట్టాడు. అద్భుతం. ఇంత గొప్ప సత్యాన్ని మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలి? మనందరిలోనూ ఒక యాకోబు ఉన్నాడు. మన సమస్యలను మన స్వంత తెలివితో, మన ప్రణాళికలతో పరిష్కరించుకోవాలని చూస్తాం. నిజం. అయితే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక మనల్ని కూడా మన సొంత పెనియలు అనుభవంలోకి నడిపిస్తాడు. మన జీవితాల్లోని చీకటి సమయాలు, ఒంటరి రాత్రులు, సమస్యల పోరాటాలు, అవన్నీ దేవుడు మనతో పెనుగులాడే ప్రదేశాలు. అక్కడ ఆయన మన గర్వాన్ని, మనం అతిగా ఆధారపడే మన స్వయం ఆధారాన్ని, అంటే మన తొడ ఎముకను విరుస్తాడు. అంటే మన జీవితంలో వచ్చే ఆ విరగటం, ఆ నష్టం, ఆ బలహీనత, అది శిక్ష కాదు. కాదు, అది మనల్ని రక్షించే ఆయన కృప. అవును, జీవితంలో మనకు తగిలిన ఒక గాయం, మనల్ని వెంటాడే ఒక బలహీనత, లేదా మనం నడిచేటప్పుడు కనిపించే ఒక కుంటు, అది మనల్ని పనికిరాని వారిగా చేయడానికి కాదు, అది మనల్ని నిరంతరం దేవునిపై ఆధారపడేలా చేయడానికి దేవుడిచ్చిన కృపాచిహ్నం. దేవుని ఎదుట మనం బలహీనులమని ఒప్పుకున్నప్పుడే క్రీస్తునందు అత్యంత బలవంతులం అవుతాము. అవును, యాకోబు ప్రార్థన నుండి మనం నేర్చుకోవలసింది కూడా చాలా ఉంది. అతను ఒంటరిగా పట్టువదలకుండా ప్రార్థించాడు. దేవుడు మన ఏకాంతంలోనే మనతో స్పష్టంగా మాట్లాడతాడు. కొన్నిసార్లు మన పోరాటాలు శత్రుదాడిలా అనిపిస్తాయి. చీకట్లో యాకోబు కూడా అలాగే అనుకున్నాడు కదా. అవును, తనపై దాడి చేసింది ఏశావు మనిషే అనుకున్నాడు. కాని సూర్యోదయం వెలుగులో చూసినప్పుడు తనలోని యాకోబును చంపి ఇశ్రాయేలును బయటకు తీసుకురావడానికి తనతో పనిచేస్తున్నది దేవుడేనని అతనికి అర్థమైంది. ఎంత నిజం! అదేవిధంగా మన శ్రమల కొలిమిలో మనను నాశనం చేయడానికి కాదు, మనను శుద్ధి చేసి రూపాంతరం చెందించడానికే దేవుడు ఆ పోరాటాన్ని అనుమతిస్తాడు. లాబాను నుండి, ఏశావు నుండి యాకోబును కాపాడిన దేవుని నిబంధన నమ్మకత్వం ఈనాటికి మనల్ని కాపాడుతూనే ఉంది. ఖచ్చితంగా. చీకటి ఎంత దట్టంగా ఉన్నా పెనీయేలు సూర్యోదయం ప్రతి విశ్వాసి జీవితంలో తప్పక వస్తుంది. ముగింపుగా ఈ అద్భుతమైన సత్యాన్ని మన హృదయాల్లో నింపుకుందాం. ఆయన నీ గర్వాన్ని విరిచివేస్తాడు, నిన్ను అక్కున చేర్చుకోవడానికి. ఆయన నీ బలాన్ని శూన్యం చేస్తాడు, తన అనంతమైన బలాన్ని నీలో నింపడానికి. ఆయన నీ పాత పేరును తుడిచివేస్తాడు, నీకు తన బిడ్డ అనే కొత్త గుర్తింపునివ్వడానికి. పెనీయేలు సూర్యోదయం ప్రతి విశ్వాసీ చీకటి రాత్రికి దేవుడిచ్చే వాగ్దానం. ఈ వాక్యాన్ని రోజంతా ధ్యానిద్దాం. ఈ వాక్యభాగం నుండి వింటున్నవారు నేర్చుకున్న కొత్త సత్యం ఏమిటి? ఈ అధ్యాయం ద్వారా దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నాడు? ఈ రోజు వారు తీసుకోబోయే ఒక ఆచరణాత్మకమైన అడుగు ఏమిటి? దయచేసి మీ ఆలోచనలను కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ సందేశం మీ విశ్వాసాన్ని బలపరిచినట్లయితే మీ ఆత్మీయ సహోదరులతో పంచుకోవడం ద్వారా వారిని కూడా బలపరచండి. రేపటి అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మరింత లోతుగా ధ్యానిద్దాం. ఈ ఆత్మీయ ప్రయాణంలో మాతో కలిసి కొనసాగడానికి దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.